రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా మనకి అడవి ప్రాంతం ఎక్కువ మన జిల్లాలో. మన జిల్లా విస్తీర్ణం దాదాపు 20 లక్షల ఎకరాలు. దాంట్లో 12 లక్షల ఎకరాలు అడవి ఉంది. 6.5 నుంచి 7 లక్షల ఎకరాలు పంటల సాగు భూమి, మిగతాది సాగుకు యోగ్యం కాని భూమి. ఈ అధికంగా మనకి అడవులు విస్తీర్ణం ఉండటం వల్ల గత 2 సంవత్సరాలు కూడా చూసుకుంటే సాధారణ వర్షపాతం మనకి 1200 మిల్లీమీటర్లు సంవత్సరానికి. కానీ మనకు నమోదైంది ఎంతంటే 2024లో 1650 మిల్లీమీటర్లు నమోదైంది. 2025 లాస్ట్ ఇయర్లో 1500 మిల్లీమీటర్లు నమోదైంది. మరి ఈ సంవత్సరం మనకి ఐఎండీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు. కానీ ఏ నెలలో ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందో చెప్పలేకపోతున్నారు. జూన్ జూలైలో మంచిగా వర్షం పడి ఆగస్టులో గ్యాప్ రావచ్చు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనకి పంటల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ గోదావరి ప్రాంతంలో చాలామంది రైతులు చేసేది ఏంటంటే, వరదలు వచ్చిపోయిన తర్వాత పంట వేస్తారు. అది అలవాటు. కాబట్టి మనకి ఆగస్టు అయిపోయిన తర్వాత వేస్తారు. కాబట్టి ఎల్నినో ప్రభావం ఈ ఏరియాలో అంతగానో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఏదేమైనా ఇక్కడ సాగు చేసే భూమి మనకు దుమ్ముగూడెం కానీ, చెర్ల కానీ, భద్రాచలం చూసుకుంటే ముఖ్యంగా పత్తి, తర్వాత మిర్చి, తర్వాత వరి, ఈ పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఏమైనా కూడా పంటల్లో మనం తక్కువ కాలం పంట, షార్ట్ డ్యూరేషన్. వరిలో ముఖ్యంగా మనకి సామ మసూరు అనుకోండి 150 రోజులు అది. అదేవిధంగా మనకి ఆర్ఎన్ఆర్ అనుకోండి 120 రోజులే. అదేవిధంగా వరంగల్ 42 ఉంది, అది కూడా 125 రోజులే. ఇట్లా తక్కువ కాలం వచ్చే పంట వేసుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ మన మీద ప్రభావం చూపుతుంది. అదేవిధంగా పత్తిలో మనం కంది వేసుకుంటే కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒకవేళ పత్తికి ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా అటు కంది కూడా వస్తుంది. కంది తర్వాత పత్తి మనకి నష్టం లేకుండా రైతుకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా పత్తిలో కూడా కంది రికమెండ్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది మొక్కజొన్న వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మొక్కజొన్న బదులు పెసర వేసుకోమని చెప్తున్నాం. మొక్కజొన్న వేస్తే మనకి 80-75 రోజుల తర్వాత అది మనకి సుంకు వస్తుంది. ఆ సుంకు వచ్చిన టైంలో వర్షాలు లేవంటే అప్పుడు సీడ్ ఫామ్ కాదు, రైతుకు చాలా నష్టం జరుగుతుంది. అందుకని మొక్కజొన్న బదులు వానాకాలంలో మనం పెసర వేసుకొని మళ్ళీ రెండో పంటగా మనం మొక్కజొన్న వేసుకోవడం చాలా ఉపయోగకరం. ఈ విధంగా మనకి వాతావరణ శాఖ తెలియజేస్తున్న వాటి ప్రకారం మరి రైతులకి అన్ని గ్రామ సభల్లో తెలియజేస్తున్నాం. మరి దీన్ని చూసి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ అందరు చూస్తున్నారు హై టెంపరేచర్స్, ఇప్పుడు కూడా మనకి 40 నుంచి 45 డిగ్రీలు టెంపరేచర్ నమోదవుతుంది. కాబట్టి రైతులు కూడా, పెద్దలు అందరూ ఆలోచించి నష్టపోకుండా మనం పంటలు సాగు చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రీ. రైతుకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి. అంటే అతను పాస్బుక్, ఆధార్ కార్డు లింకు ఉంటే మాత్రం ఒక నెంబరు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయిస్తుంది. ఆ నెంబర్ ఆధారంగా రేపు యూరియా కూడా కావాలంటే యాప్ బుకింగ్లో ఆ నెంబర్తోనే మనకి యూరియా బుకింగ్ వస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలన్నీ కూడా ఆ నెంబర్తోనే మనకి రైతులకు అందించడం జరుగుతుంది. అందుకని రైతు సోదరులందరూ కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి. మనకి భద్రాచలంలో మీకు ఎంత పెండింగ్ ఉన్నారమ్మా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఈ మండలంలో కంప్లీట్ అయినాయి కాబట్టి ఇబ్బంది లేదు. దుమ్ముగూడెంలో కనుక ఉంటే ఇక్కడ, ఎందుకంటే ఈ పక్కనే మండలం కాబట్టి దుమ్ముగూడెంలో ఉన్నా కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫార్మర్ రిజిస్ట్రీ. అదేవిధంగా యూరియా మాత్రం మనకి త్వరలో ఈ వర్షం పడిన తర్వాత స్టార్ట్ అవుతుంది. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే వెంటనే మీరు మళ్ళీ ఆ షాప్లో వెళ్ళి మీరు ఎక్కడా కూడా క్యూ లైన్ లేకోకుండా ఎరువులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం అంతకుముందు గత సంవత్సరం చూసుకుంటే లైన్లలో నిలబడి చెప్పులు పెట్టి, తర్వాత రాళ్ళు పెట్టి, పుస్తకాలు పెట్టి గంటల తరబడి నుంచునేవాళ్ళు. ఇప్పుడు అట్లే కాకుండా ఇంటికాడ ఉండే అతను బుకింగ్ చేసుకొని వెంటనే మళ్ళీ పోయి షాపులో తీసుకునే అవకాశం, సమయం వృధా కాదు. ఆ విధంగా ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇంకోటి, మనకి ఈ స్టబుల్ బర్నింగ్, వ్యవసాయ వ్యర్థాలన్నిటినీ కాల్చేస్తున్నారు.
అది చాలా నష్టం అండి. పర్యావరణానికి నష్టం, రైతులకి, పక్క రైతులకి నష్టం, అన్నిటికీ అన్ని విధాలుగా నష్టం అది. ఆ చేను కూడా ఇప్పుడు చేనును కాలబెడితే ఏమవుతుందండి, మీరేమో అంతా చెత్త పోతే క్లీన్ అవుతుంది అనుకుంటారు. దాంట్లో ఉన్న బ్యాక్టీరియాలు మనకు ఉపయోగపడేవన్నీ చనిపోయి రేపు నెక్స్ట్ పంటకి కావలసిన పోషకాలు అందుబాటులోకి రావు. మీరు చూడండి, ఒక మనిషి ఏదైనా ఒక పాట కాలిపోతే అది మళ్ళీ కోలుకోవాలంటే కష్టం. కోలుకుంటుందండి? కోలుకోదు. అట్లా భూమి కూడా, భూమిలో జీవం బ్యాక్టీరియాలు కానీ, తర్వాత మనకు పనికొచ్చేవి కానీ జీవరాశులు చాలా ఉంటాయి, కోటాను కోట్లు. ఈ కాలం పెడితే హై టెంపరేచర్కి అన్నీ చనిపోతాయి. అవన్నీ చనిపోయి ఏం చేస్తాయి, మనకి రేపు ఏదన్నా ఎరువు వేసినా కూడా అది మొక్కకు అందుబాటులోకి రాదు. భూమిలో మనం ఎరువు వేసినప్పుడు భూమిలోకి వెళ్ళిన తర్వాత అందులో కొన్ని మార్పులు జరిగి అప్పుడు మొక్కకి వేరు ద్వారా పోషకాలు అందిస్తుంది. కాబట్టి వ్యర్థాలు కాలబెట్టకూడదండి. కాలబెట్టకుండా మీరు దాంట్లో దున్నారనుకోండి, కుళ్ళి ఎరువుగా తయారవుతుంది. దానివల్ల లాభాలు, మరి కుళ్ళి ఎరువుగా తయారవుతుంది. అది మీ భూమికే మంచిది అది. అందుకని మన వ్యర్థాలని ఎప్పుడు కూడా కాలబెట్టుకోకుండా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కొన్ని చేనులు ఏంటంటే పక్కన కూడా కాలిపోతుంది దానివల్ల, ఎండ హై టెంపరేచర్ ఉంది. మన దగ్గర ఇది పక్కన ఇది వేసారు, మన ఆయిల్ పామ్ కూడా తగలబడింది పచ్చిది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి మీరు ఇక్కడ యూకలిప్టస్ ఎక్కువ వేస్తున్నారు, దానికి బదులుగా ఆయిల్ పామ్ వేసుకోండి. వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయిల్ పామ్ వేసుకుంటే ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాలు మీకు అది జీవనాధారం. ఒక తరం కూడా వెళ్ళిపోవచ్చండి. 3 సంవత్సరాలు అది మన పంట కాదనుకోవాలి. 4వ సంవత్సరం నుంచి మీకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఎకరానికి మినిమం సంవత్సరానికి 1,00,000 స్టార్టింగ్లో, ఒక 4 సంవత్సరాలు పోయిన తర్వాత 2 లక్షలు కూడా వస్తాయి. ఇప్పుడు టన్ వచ్చి 23,000 ఉంది. ఎందుకంటే మనకి ఆయిల్ ఇది చాలక, మనం పండించేది చాలక బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఎంత విస్తీర్ణం వేసినా కూడా ఇబ్బంది లేదు, రేట్ అసలు తగ్గిపోదు. మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇది రాష్ట్రంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో దీన్ని సాగు చేపిస్తున్నారు. కొత్తగా ఫ్యాక్టరీలు ఓపెన్ చేపిస్తున్నారు. మీరు దయచేసి అందరినీ కోరేది ఏంటంటే, మీ యొక్క కుటుంబం స్థిరంగా, అంటే అది ఇప్పుడు అశ్రాపేట దంపేట ఏరియా చూసుకుంటే ఒక్కొక్కళ్ళు 50 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కౌలే ₹1,00,000 వస్తుందండి. సంవత్సరానికి కౌలు ₹1,00,000. వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉంటున్నారు. కాబట్టి అది ఆయిల్ పామ్ పంట వరదలకి ఇబ్బంది ఉండదు, వానలు రాకుండా ఇబ్బంది ఉండదు, కోతులకి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకి అస్సలు నష్టం జరగదు. కాబట్టి ఆయిల్ పామ్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ అవకాశం కల్పించిన ఈవో గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ నాకు నమస్కారం తెలియజేసి నేను ముగిస్తున్నాను.